హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే సుప్రీంకోర్టు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ బెనిఫిట్స్ అనేవి అప్లై అవుతాయా లేదా అన్నటువంటి దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే కనుక హిందూ రిలీజియన్లో ఉండి ఈ యొక్క షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీలుగా ఉండి వాళ్ళ క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ ఉండదు అని సుప్రీంకోర్టు క్లారిటీగా చెప్పింది. మరి దీనికి సంబంధించి ఉన్నటువంటి డిబేట్స్ కొంతమంది ఏమంటున్నారంటే ఎస్ అంతే కదా, మరి హిందూ రిలీజియన్లో ఈ యొక్క కుల వ్యవస్థ ఉంది, క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉంది. హిందూ రిలీజియన్ నుండి అతను క్రిస్టియన్ రిలీజియన్లోకి వెళ్ళినప్పుడు క్రిస్టియానిటీలో యొక్క మనకి క్యాస్ట్ అనేది ఉండదు కదా, మరి క్యాస్ట్ ఉండనప్పుడు ఇంకా క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ అనేది ఇంక్లూడ్ చేయడం ఎంత మట్టుకు కరెక్ట్ అని కొంతమంది యొక్క ఆర్గ్యుమెంట్. కొంతమంది ఏమంటున్నారంటే ఈ యొక్క హిస్టారికల్గా అంటే కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి డిస్క్రిమినేషన్ అనేది సింపుల్గా మతం మారడం వల్ల ఆ యొక్క డిస్క్రిమినేషన్ ఒక్క రోజులోనే మాయమైపోతుందా అని కొంతమంది ఆర్గ్యుమెంట్స్. ఓకే సరే, ఈ ఆర్గ్యుమెంట్స్ రెండు వైపులో ఉన్నటువంటి నేపథ్యంలో ఒకసారి మనం ఈ టాపిక్ సంబంధించినటువంటి డీటెయిల్ డిస్కషన్లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్లో మనం కవర్ చేసేవి సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే కాంటెక్స్ట్, దాని తర్వాత యాక్చువల్లీ సుప్రీంకోర్టు యొక్క ఈ కేసు ఏదైతే ఉందో ఇది ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన అప్పీల్కి వెళ్ళారనమాట. సో ఏపీ హైకోర్టు ఏం చెప్పింది అండ్ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ లీగల్ ఫ్రేమ్వర్క్, అలానే యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేది రిలీజియన్కి క్యాస్ట్కి లింక్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. అలానే దీనికి సంబంధించినటువంటి క్రిటికల్ అనాలిసిస్ అండ్ దీంట్లో ఉన్నటువంటి కొన్ని సోషల్ డైమెన్షన్స్ అలానే ఎథికల్ డైమెన్షన్స్ ఏమున్నాయి అని చెప్పేసి ఫైనల్గా కంక్లూజన్ డ్రా చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి యొక్క ఇండియన్ పాలిటీ అలానే ఎథిక్స్ ఈ రెండు పేపర్స్కి సంబంధించింది. ఓకే, అండ్ ఇండియన్ పాలిటీ అంటే నేను మీకు చెప్పాను కదా, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇండియన్ పాలిటీ ఇంగ్లీష్ మీడియం కోర్స్ స్టార్ట్ అయింది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళ యాప్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ వీడియోలో మనం ఈ డెఫినేషన్స్ డీల్ చేస్తామన్నమాట. షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే మనకి ఏదైనా అంటే ఎస్పెషల్లీ యొక్క హిందూ సొసైటీలో కానీ తర్వాత దీన్ని యొక్క బుద్ధిస్ట్ అండ్ సిక్ రిలీజియన్స్ కూడా ఎక్స్పాండ్ చేశారు. అంటే హిందువులలో కానీ బుద్ధిజంలో కానీ లేదా మనకి సిక్ మతంలో కానీ ఎవరైనా సరే సోషల్గా వెనుకబడినటువంటి దాంతోపాటు కాన్స్టిట్యూషన్గా రికగ్నైజ్ చేయబడి కాన్స్టిట్యూషన్ ప్రకారం రికగ్నైజ్ చేయబడి ఎవరికైతే కనుక ప్రభుత్వం యొక్క ఒక సహకారం అవసరం ఉంటుందో వాళ్ళని మనం షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటుంటాం. అలానే ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి మనకి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ 1950 అనేది ఉంది. ఇందులో క్లాస్ 3 ప్రకారము ఈ యొక్క షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టేటస్ అనేది హిందూస్, దాంతోపాటు ఈ యొక్క సిక్ మతంలో ఉన్న వాళ్ళకి అలానే బుద్ధిస్ట్ వీళ్ళకి మాత్రమే ఈ యొక్క ఎస్సీ అనేటువంటి డెఫినేషన్ అప్లై అవుతుంది అకార్డింగ్ టు క్లాస్ 3. అలానే మనకి ఒక పర్టికులర్ క్యాస్ట్ని ఎస్సీయా లేదా అనేది ఐడెంటిఫికేషన్ ఇచ్చేది మనకి ఈ యొక్క ఆర్టికల్ 341 ప్రకారం ప్రెసిడెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇక్కడ మనకి ఈ వీడియోలో SC/ST అట్రాసిటీస్ యాక్ట్ 1989 దీని గురించి మాట్లాడతాం. ఇదేంటంటే క్యాస్ట్ బేస్డ్ అట్రాసిటీస్ని ప్రివెంట్ చేస్తుంది, అంటే యొక్క నివారిస్తుంది అనమాట. అలానే రీకన్వర్షన్, ఒకవేళ ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒకవేళ ఎవరైనా హిందూ మతంలో నుంచి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యి అండ్ అగైన్ వాళ్ళు హిందూ మతంలో కన్వర్ట్ అయ్యారనుకోండి, తిరిగి వచ్చారనుకోండి, ఓకే మళ్ళీ ఒకవేళ వాళ్ళు ఇదివరకు ఎస్సీ ఉన్నట్టయితే కనుక మళ్ళీ వాళ్ళ యొక్క రిజర్వేషన్ అనేది వాళ్ళకి బ్యాక్ వస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ఏంటంటే ఈ యొక్క కన్వర్షన్ టు రిలీజియన్ అదర్ దాన్ హిందూయిజం, సిక్, బుద్ధిజం. ఓకే అంటే హిందువులలో ఎవరైతే ఎస్సీ ఉన్నారో లేదా సిక్ మతంలో ఎవరైతే ఎస్సీలు ఉన్నారో తెలుసు కదా మీకు, సిక్కిజంలో కూడా ఎస్సీలు ఉంటారని చెప్పేసి, అండ్ బుద్ధిజంలో ఉండి ఎవరైతే ఎస్సీ ఉన్నారో వాళ్ళు వేరే మతానికి అంటే 3 మతాలకు కాకుండా వేరే మతానికి మారినట్టయితే కనుక వాళ్ళకు ఉన్నటువంటి యొక్క షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టేటస్ అనేది ఆటోమేటికలీ ఒక లాస్ అంటే వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది. ఈ విషయం పైన ఆల్రెడీ ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు సపోర్ట్ చేసిందనమాట. ఈ యొక్క సుప్రీంకోర్టు ఇక్కడ ఏ క్లాస్ని రిఫర్ చేసింది, క్లాస్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1950. ఇందులో ఏం చెప్తుందంటే క్లియర్గా ఎస్సీ కేటగిరీ అనేది ఈ 3 మతాలకే వర్తించింది, మిగతా మతాలని ఒక ఎస్సీ కేటగిరీ నుంచి కంప్లీట్గా తీసివేయడం జరిగిందనమాట. ఓకే సో ఒకసారి ఇక్కడ మనం కాన్సెప్ట్ ఏందో చూద్దాం. ఓన్లీ మనకి ఈ యొక్క షెడ్యూల్డ్ క్యాస్ట్ గురించి మాట్లాడదాం. మనకి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ అనేది ఒక క్యాస్ట్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పేసి నోటిఫై చేసేది ఎవరు, మనకి ప్రెసిడెంట్ నోటిఫై చేయడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క స్టేట్ లెవెల్లో క్యాస్ట్ ఎస్సీ ఉండడం వేరు, నేషనల్ లెవెల్లో ఒక క్యాస్ట్ ఎస్సీ ఉండడం వేరు. ఓకే ఒక క్యాస్ట్ అనేది ఒక స్టేట్లో ఎస్సీ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు, నేషనల్ లెవెల్లో మళ్ళీ ఎస్సీ ఉండొచ్చు. ఓకే సింపుల్గా చెప్తాను మీకు, లంబాడా కమ్యూనిటీ కర్ణాటకలో ఎస్సీ అండ్ అలానే మనకి ఇది తెలంగాణలో లేదా ఏపీలో అయితే కనుక మనకి ఎస్టీ. సో ఇలా మనకి స్టేట్ టు స్టేట్ అనేది SC/ST స్టేటస్ అనేది మారుతూ ఉంటుంది. సరే
ప్రెసిడెంట్ నోటిఫై చేస్తాడు. ఆ నోటిఫై ఎలా చేస్తాడన్న డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇదివరకు వేరే వీడియోలో మాట్లాడుకున్నాం. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, దాని తర్వాత వాళ్ళు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారు. దాని తర్వాత ప్రెసిడెంట్ ఫైనల్గా నోటిఫై చేస్తాడు. ఓకే, సో ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ద్వారా ఇక్కడ మనకి ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్. ఓకే, షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి ఒక ప్రెసిడెంట్ నోటిఫై చేస్తాడనమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ గురించి, సో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఒక ఇండివిజువల్, ఓకే, ఎవరైనా ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తి రిలీజియస్ కన్వర్షన్, మతం మారినట్టయితే కనుక, ఓకే, రిలీజియస్ కన్వర్షన్ ఏ మతంలో మారినట్టయితే అంటే ఆల్రెడీ తను ఎస్సీ ఉండి, ఓకే, తను షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉండి, ఓకే, ఏ మతాలలో నేను మీకు ఇంతగా చెప్పాను, షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది హిందూ, సిక్, దాంతోపాటు బుద్ధిస్ట్, ఈ మతాలలో ఉండి తను వేరే మతానికి కన్వర్ట్ అయ్యాడు అనుకోండి, వేరే రిలీజియన్కి, అంటే ఇస్లామిక్ రిలీజియన్ కానీ లేదా క్రిస్టియానిటీకి కానీ కన్వర్ట్ అయ్యాడు అనుకోండి, ఆటోమేటికల్లీ ఈ యొక్క ఇండివిజువల్ ఎవరైతే ఉంటారో ఇలా కన్వర్ట్ అయినటువంటి ఇండివిజువల్కి ఒక లాస్ ఆఫ్ ఎస్సీ స్టేటస్, ఓకే, ఎస్సీ స్టేటస్ అనేది ఉండదు. ఈ యొక్క సుప్రీంకోర్టు ఎందుకు మరి జడ్జిమెంట్ ఇచ్చింది? ఎందుకంటే ఒక వ్యక్తికి ఎస్సీ షెడ్యూల్డ్ కేటగిరీ అనే స్టేటస్ అనేది దేనివల్ల వచ్చింది? తన కులపరమైనటువంటి వివక్ష, అంటే ఈ యొక్క క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేయడం వల్ల యొక్క షెడ్యూల్ క్యాస్ట్ వల్ల బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. తను ఇప్పుడు మరి వేరే మతానికి పోయినప్పుడు, అంటే ఇస్లామిక్ రిలీజన్లో కానీ క్రిస్టియానిటీలో కానీ అసలు అక్కడ క్యాస్ట్ అనేది ఉండదు కదా. మరి క్యాస్ట్ అనేది ఉన్నప్పుడు నీకు అక్కడ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది ఉండదు కదా. కాబట్టి ఈ యొక్క ఎస్సీ కేటగిరీ అనేది ఉండదని చెప్పేసి సుప్రీంకోర్టు యొక్క లాజిక్ అనమాట. ఓకే, సో మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏదో చెప్పండి. ఎందుకంటే జనరల్గా ఒక ఇండివిజువల్కి ఎస్సీ స్టేటస్ ఉంటే కనుక అతనికి జాబ్ బేస్డ్ రిజర్వేషన్స్ అంటే ఆర్టికల్ 15(4) ప్రకారము 15(4)లో 4A 4B అంటే జాబ్లో ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ కానీ బ్యాక్లాగ్ వేకెన్సీలు వాళ్ళకంటూ ఉండడం కానీ, అలానే మనకి ఆర్టికల్ 16(4)లో కానీ ఆర్టికల్ 16(5)లో కానీ, ఓకే, 15(4), 15(5) ఇక మనకి జాబ్ బేస్డ్ రిజర్వేషన్ కానీ ఎడ్యుకేషన్ బేస్డ్ రిజర్వేషన్ కానీ, అలానే ఎస్సీ రిజర్వేషన్ మనకి లోక్సభలో ఆర్టికల్ 330, అసెంబ్లీలో ఆర్టికల్ 332, ఇలా మనకి రాజకీయపరమైన ఉద్యోగపరమైన దాంతోపాటు విద్యాపరమైన రిజర్వేషన్స్ అంటూ ఉన్నాయి ఎస్సీలకి. ఇలా మరి ఇప్పుడు ఒక వ్యక్తి తన యొక్క ఎస్సీ స్టేటస్ని కోల్పోతే అప్పుడు ఈ యొక్క రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేది కూడా ఉండదు. దాంతోపాటు తనకి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు ఉండేటటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ద్వారా కూడా వ్యక్తికి రక్షణ, ప్రొటెక్షన్ అనేది లభించదన్నమాట. ఓకే, సుప్రీంకోర్టు ఇంకేం చెప్పింది? ఈ యొక్క ప్రెసిడెంట్ ఎవరు నోటిఫై చేస్తారు, ఎవరు ఎస్సీయా కాదా అని చెప్పేసి ఇందాక మీకు చెప్పినట్టు అందులో మనకి 1950 ఆర్డర్ ఉందని చెప్పాను కదా. అండ్ ఎస్సీ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయో చెప్పాను నేను మీకు. అండ్ బెనిఫిట్ అనేది కేవలం ఈ యొక్క 3 రిలీజియన్కి మాత్రమే లింక్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. సో కాబట్టి ఈ యొక్క ఎస్సీ స్టేటస్ అనేది సుప్రీంకోర్టు ఇప్పుడు దేనికి లింక్ చేసినట్టు? రిలీజియన్కి లింక్ చేసినట్టు. అంటే బై బర్త్ కాదు, రిలీజియన్. నువ్వు ఒక మతంలో ఉంటేనే ఈ యొక్క నీకు ఎస్సీ స్టేటస్ అనేది ఉంటుంది. వేరే మతానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఎస్సీ స్టేటస్ అనేది పోతుందని చెప్పేసి మనకి ఏపీలో ఒక క్రిస్టియన్ పాస్టర్ ఎవరైతే ఉన్నారో తను ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టాడు అనమాట. నన్ను ఎస్సీ ఎస్టీగా నన్ను హరాజ్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ అయింది. యాక్చువల్గా అతను పాస్టర్ కదా, అతను క్రిస్టియానిటీలో ఉన్నాడు కదా, అతను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రకారం ఎట్లా కేసు పెడతాడు అని చెప్పేసి, ఓకే, ఈ యొక్క పాస్టర్ ఎవరిపైన అయితే కేసు పెట్టాడో అతను ఈ యొక్క పాస్టర్ పైన కేసు పెట్టాడు అనమాట. ఎందుకంటే అతను క్రిస్టియానిటీ కన్వర్ట్ అయ్యాడు, అతను క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్నాడు. అట్లాంటప్పుడు మనకి ఈ యొక్క క్యాస్ట్ ఐడెంటిటీ అనేది ఓన్లీ హిందూ, బుద్ధిస్ట్ అండ్ మనకి ఇందాక చెప్పినట్టు సిక్కిజంకి సంబంధించింది కదా. మరి అతను వేరే మతాన్ని మారాడు కదా, అతనికి ఎస్సీ ఎలా వర్తిస్తుందని చెప్పేసి అప్పుడు ఈ యొక్క ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే ఎస్, అంతే కదా. ఎందుకంటే క్రిస్టియానిటీలో క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు కాబట్టి ఈ పర్సన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది మిస్యూజ్ చేశాడు. కాబట్టి ఇతనికి ఎలాంటి లీగల్ ప్రొటెక్షన్ లభించదు అండ్ ఇతను యొక్క ఎస్సీ స్టేటస్ని కోల్పోవడం జరుగుతుందని చెప్పారు. తను మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకున్నాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు కూడా నేను మీకు ఇందాక చెప్పినట్టు ఒక వ్యక్తి ఒకేసారి రెండు రిలీజియన్ అంటే 2 మతాలను ఆచరిస్తూ ఒక మతంలో ఎస్సీ రిజర్వేషన్ను క్లెయిమ్ చేయడం కరెక్ట్ కాదు, అది మిస్యూజ్ చేయడమే అవుతుంది. ఇన్ కేస్ ఆ క్రిస్టియానిటీలోకి వెళ్ళినటువంటి వ్యక్తి రీకన్వర్షన్ తిరిగి మళ్ళీ ఈ యొక్క తన హిందూ మతానికి వచ్చి అండ్ ఇదివరకు తను ఎస్సీ కులంలో ఉన్నట్టయితే కనుక దానిలోకి మళ్ళీ రీకన్వర్షన్ అయ్యాడు అనుకోండి, అప్పుడు అతనికి బెనిఫిట్స్ అనేది వస్తుందని చెప్పేసి క్లియర్గా చెప్పింది. అంటే దీనివల్ల ఏంటంటే ఈ యొక్క మతం మారినా కూడా ఒక మతంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ని ఎంజాయ్ చేయడం ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు క్లియర్గా ఆపేసింది అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈ యొక్క ఎస్సీ బెనిఫిట్స్ ఎంజాయ్ అయ్యానంటే బై బర్త్, దాంతోపాటు ఆ యొక్క మతంలో కంటిన్యూ అవ్వాలి. వేరే మతానికి వెళ్ళినట్టయితే కనుక తను ఎస్సీగా పుట్టినప్పటికీ కూడా ఇప్పుడు తను ఆచరిస్తున్నటువంటి మతం వేరే మతం కాబట్టి అతనికి ఆ బెనిఫిట్స్ రావని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది.
ఓకే, సో ఈ జడ్జిమెంట్స్ని ఇదివరకు మనకి చెప్పాను కదా, సుప్రీంకోర్టు ఇదివరకు ఎస్సీ స్టేటస్ అనేది ఓన్లీ హిందూస్కే ఇచ్చింది, తర్వాత సిక్, తర్వాత బుద్ధిస్ట్ కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మీకు గుర్తుంటే కనుక బిఆర్ అంబేద్కర్ గారు తన అనుచరులతో బుద్ధిజంలోకి వెళ్ళారు. ఓకే, సరే, ఎందుకంటే ఈ క్రిస్టియానిటీ క్యాస్ట్ సిస్టమ్ రిజెక్ట్ చేసింది కాబట్టి ఆ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ క్రిస్టియానిటీలో అప్లికేబుల్ కావని సుప్రీంకోర్టు యొక్క లాజిక్ అనమాట. అండ్ ఈ జడ్జిమెంట్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారు, అంతే కదా మరి, ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం హిందూ మతంలో ఉన్నటువంటి ఎస్సీలకు మాత్రమే ఈ బెనిఫిట్స్ అందాలి, క్రిస్టియానిటీలోకి వెళ్ళినటువంటి ఎస్సీలు ఈ బెనిఫిట్స్ని క్లెయిమ్ చేయడం అనేది ఈ బెనిఫిట్స్ని మిస్యూజ్ చేయడం లాంటిది అని చెప్పేసి ఆ యొక్క ఆర్గ్యుమెంట్. దీనికి అగెనిస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఈవెన్ కన్వర్షన్ అయిన తర్వాత కూడా మాకు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, అండ్ మేము ఇన్ని సంవత్సరాలుగా క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అవ్వబడి ఒకరోజు ఒక 1 fine day మేము మతం మారినంత మాత్రాన మా యొక్క డిస్క్రిమినేషన్ పోదు కదా, అండ్ మతం ఫాలో అవ్వడం అనేది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మేము ఏ మతాన్నైనా మారొచ్చు కదా, మేము మతం మారినంత మాత్రాన మా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది పోతుందని ఎలా చెప్తారు మీరు, అండ్ మా క్యాస్ట్ బెనిఫిట్స్ అనేవి ఎలా తీసేస్తారు మీరు అని చెప్పేసి ఇటువైపునటువంటి లాజిక్. సో ఖచ్చితంగా ఇది ఈ సోషల్ రియాలిటీ అంటే వాస్తవ పరిస్థితులకి, దాంతోపాటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లీగల్ డెఫినేషన్కి మధ్యలో క్లియర్గా ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి కొన్ని సోషల్ డైమెన్షన్స్, అలానే ఎథికల్ డైమెన్షన్స్ చూసినట్టయితే కనుక, సామాజికమైనటువంటి కోణాలు చూసినట్టయితే కనుక, ఇది ఒకవైపేమో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, ఇంకోటేమో సోషల్ జస్టిస్. అంటే సమాజంలో మరి నిజంగానే మతం మారినంత మాత్రాన వివక్ష తగ్గుతుందా, వివక్ష అలానే ఉంటుందా, అలా ఉన్నప్పుడు మరి మతాన్ని బట్టి రిజర్వేషన్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ఎంత మటుకు కరెక్ట్ అనేది ఒక క్వశ్చన్. దాంతోపాటు ఐడెంటిటీ, దాంతోపాటు ఎంటైటిల్మెంట్, అంటే మతం మారినంత మాత్రాన వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఆపడం అనేది ఎంత మటుకు కరెక్ట్ అని, దాంతోపాటు ఒక్కసారి మతం మారినంత మాత్రాన హిస్టారికల్గా వాళ్ళు ఫేస్ చేసినటువంటి డిస్క్రిమినేషన్ ఎలా మారుతుంది అని చెప్పేసి. సో కాబట్టి గవర్నమెంట్ పాలసీ అనేది ఖచ్చితంగా ఒకవైపు కాన్స్టిట్యూషన్ని రెస్పెక్ట్ చేస్తూ, అలానే ఇంకోవైపు లీగల్ ఇచ్చినటువంటి అంటే కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని రెస్పెక్ట్ చేస్తూ, ఇంకోవైపు సమాజంలో ఉన్నటువంటి సోషల్ రియాలిటీని కూడా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కంక్లూజన్ ఏం చేయొచ్చు అంటే, సుప్రీంకోర్టు అనేది క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది కేవలం రిలీజియన్ స్పెసిఫిక్ అని చెప్పింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని క్లియర్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. హవెవర్ ఇప్పటికీ కూడా ఈ కన్వర్టెడ్ ఎవరైతే దళిత్స్ ఉన్నారో, ఓకే, ఇంక్లూజన్ ఆఫ్ కన్వర్టెడ్ దళిత్స్ ఎవరైతే ఉన్నారంటే దళిత్స్ ఎవరైతే వేరే మతాన్ని కన్వర్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు. అలానే వాళ్ళకి సంబంధించి ఏదైనా ఎవిడెన్స్ బేస్తోని వాళ్ళకు కూడా ఏదైనా ఒక పాలసీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని, దాంతోపాటు ఇట్లాంటి మరి సోషల్ జస్టిస్ని అండ్ లీగల్ ఆస్పెక్ట్ని అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ని సోషల్గా వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాము అనే దాన్ని బట్టి ముందు ఈ యొక్క రిలీజియన్ కన్వర్ట్ అయిన వాళ్ళకి, రిలీజియన్ కన్వర్ట్ కాని ఎస్సీలకి మధ్యలో ఉన్నటువంటి ఆ డిస్క్రిమినేషన్ని మనము ఎలా బ్యాలెన్స్ చేస్తామనేది చూడాలి మనం. ఎందుకంటే ఈ మతం కన్వర్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళకి అది ఆ డిస్క్రిమినేషన్ కంటిన్యూ అవుతుందనుకోండి, అప్పుడు దాన్ని కూడా అడ్రస్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం పైన ఉంది కదా. ఓకే, సో ఈ పర్టికులర్ టాపిక్ పైన MCQ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఎస్సీ స్టేటస్ ఇన్ ఇండియా. ఆర్టికల్ 341 empowers పార్లమెంట్ టు నోటిఫై షెడ్యూల్ క్యాస్ట్ అంటున్నారు. A person converting into Christianity still enjoy SC benefits అంటున్నారు. అండ్ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950 ఇది ఎస్సీ స్టేటస్ అనేది రిలీజియన్ని బట్టే ఇవ్వాలంటున్నారు. వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, ఈ ఎస్సీ బెనిఫిట్స్ ఎంజాయ్ చేయొచ్చు మతం మారినా కూడా అంటున్నారు. సో రైట్ స్టేట్మెంట్ పిక్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, సుప్రీంకోర్టు రూలింగ్ అనేది ఎస్సీ స్టేటస్ అండ్ రిలీజియస్ కన్వర్షన్ దీనిపైన ఇది అనేది ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్, కాన్స్టిట్యూషన్ చెప్పేదానికి అండ్ సమాజం చెప్తున్న దానికి రెండింటి మధ్యలో ఉన్నటువంటి టెన్షన్ని మనకి తెలియజేస్తుంది. ఈ కాంటెక్స్ట్లో ఆర్టికల్ 341 యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అలానే కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950 ఏదైతే ఉందో దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ పర్టికులర్ వీడియోలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆన్ రిగార్డింగ్ ద scheduled caste benefits to converted Christians, this topic we discussed. In this context we discussed about presidential order regarding the scheduled caste reservation, and scheduled caste reservation is applicable to which religions also we discussed. And AP High Court judgment, after the AP High Court judgment what Supreme Court mentioned also we discussed, and how the reservation is linked to religion also we covered in this particular topic. Apart from this we also discussed about social dimensions and ethical dimensions of this particular judgment. ఇది స్టూడెంట్స్ ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలానే రేపటి వీడియోకి మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ యువర్ సజెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.